నేనెప్పుడు మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజు నుంచి జగన్ను గమనిస్తున్నాను. ట్రెడ్మిల్ పై 2 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటి చెబుతుంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం. ఆంధ్రప్రదేశ్ లో పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చైనా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్తునివ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారం అవుతుంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలి అనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వాలంటీర్లు అలాంటి వారిని వెతికి చదివించడం చేస్తున్నారు. ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం. మంచి చేసే వాళ్ళని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్ పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరి తరం కాదు. సినిమాలు రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూర్చొని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. నాకు ఆంధ్రాలో ఓటు లేకున్నా కొంతకాలం ఇక్కడ రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయటం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీలు జతకట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒక్కో మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈ 5 ఏళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి 5 ఏళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికి 2-3 తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏం మార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరన్ని కూటములు కట్టిన ఎన్నికలు జగన్దే గెలుపని హీరో విశాల్ అన్నారు.